మొన్న నేను పహల్గామ్ అటాక్ పైన ఒక వీడియో చేసిన. అంటే ముఖ్యంగా అన్ని యాంగిల్స్ మిగతా ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్, అందరూ కాదు, కొంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయిన విధానము ఎందుకు కొంచెం బాధను కలిగించింది. దానికి సంబంధించి వాళ్ళ ఎక్స్ అకౌంట్లో వాళ్ళు ఏదైతే కమెంట్స్ పెట్టినరో, ఏదైతే వాళ్ళ బాధని తెలియజేయడానికి ఒక పోస్ట్ చేసిండ్రో ఆ పోస్ట్ని నేను చూపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సాయి పల్లవి పెట్టిన దాని గురించి నేను మాట్లాడినప్పుడు మ్యాక్సిమం ఒక 90% జనాలందరూ కూడా అవును, ఇది మేము ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేసినాము, ఇట్లాంటివి వీళ్ళ నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు అని కొందరు, మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాం ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడిండ్రు అని కొందరు రకరకాలుగా రియాక్ట్ అయ్యిండ్రు. బట్ సాయి పల్లవి ఫ్యాన్ పేజీలు, సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం చాలా విచిత్రంగా రియాక్ట్ అవుతారు. ఎంత విచిత్రంగా రియాక్ట్ అవుతారు అంటే, వాళ్ళు రియాక్ట్ అయిన విధంగా ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళపైన రియాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోకుండా రియాక్ట్ అవుతుంది. అది ఆలోచించుకోండి ఫస్ట్. అండ్ మోర్ ఓవర్, అసలు సాయి పల్లవి ఫ్యాన్స్ అనగానే చాలామంది సాయి పల్లవి చాలా భక్తితో ఉంటుంది, ఆమెకి దేశభక్తి ఎక్కువ, దైవభక్తి ఎక్కువ, ఇట్లా అందరు అంటారు. ఎస్, ఉండొచ్చు, కాదనడానికి లేదు, ఆమెకి దేశభక్తి ఉండొచ్చు, దైవభక్తి ఉండొచ్చు. కానీ ఆమె రియాక్ట్ అయిన విధానం కరెక్ట్ కాదు అనేదే నేను ప్రశ్నించింది. దానికి ఇంకొంచెం బలంగా, అంటే నేను ఎందుకు ఉత్తి ఏదో నామకే వస్తే ఒక పోస్ట్ చూసేసి మీ ముందు పెట్టేసి ఇగో ఇట్లా పోస్ట్ ఇట్లా పెట్టింది అని మొన్న చూపించిన చూసినరా, అది ఏదో నామకే వస్తే చేసింది కాదు. దానికి ముందు జరిగిన ఒక ఏదైతే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది ఉందో దాన్ని ఎగ్జాంపుల్గా కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. బట్ ఈరోజు చూపించడం జరుగుతుంది. సో నేను ఒకసారి అది చూపిస్తాను మీకు, అది చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్, మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నారు, మనకి వాళ్ళ. సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. నాకు అది వైలెన్స్ అనేది ఒక ఐ డు నాట్ అండర్స్టాండ్ దట్. విన్నారు కదా, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న జవాన్ అంటే మన ఆర్మీ వాళ్ళు టెర్రరిస్ట్ల లాగా కనబడతారు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అటాక్ చేస్తున్నారు అని స్పష్టంగా చెప్పింది. అవునా? ఇప్పుడు భారతీయులారా ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా గతంలో ఇన్నిసార్లు వార్ జరిగినా భారతీయులు లేదా ఇండియన్ ఆర్మీ లేకపోతే మన గవర్నమెంట్ ఎప్పుడైనా ఇనిషియేషన్ తీసుకొని పాకిస్తాన్ మీదకి వార్కి పోయిందా? ఎప్పుడైనా మనని హామ్ చేసినప్పుడు, ఎప్పుడైనా వాళ్ళ యాక్టివిటీస్ మిగతా దేశాలకి హామ్ చేసినప్పుడు, అంటే చూసారు కదా, ఓన్లీ మన దేశం గురించి ఆలోచించుకునే స్వార్థపరులం కాదు మనం. బంగ్లాదేశ్కి ఎఫెక్ట్ అవుతుంది పాకిస్తాన్ వల్ల అనుకున్నప్పుడు బంగ్లాదేశ్ని కాపాడడానికి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆమె వాళ్ళని కాపాడడానికి మన సపోర్ట్ని తెలియజేసినందుకు పాకిస్తాన్ అటాక్ వచ్చింది. తెలుసు కదా మీకు అది. నేను ఇప్పుడు సాయి పల్లవికి, సాయి పల్లవి ఫ్యాన్ పేజీలకి, సాయి పల్లవి ఫ్యాన్స్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను చూపిస్తాను. అంటే మీకు చరిత్ర తెలుసో లేదో, మరి చదువుకున్నారో లేదో నాకు తెలియదు, అందుకోసమే ఒక్కసారి చూపిద్దామని చూపిస్తున్నా. అట్లీస్ట్ అది తెలుసుకున్న తర్వాత అయినా నోరు అదుపులో పెట్టుకోండి. ఇండో పాకిస్తాన్ వార్, ఫస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ 1947లో అయ్యింది. ఈ వార్ ఇనిషియేట్ చేసింది పాకిస్తాన్, తెలుసుకోండి. ఇండో పాకిస్తాన్ వార్ 1965, ఇది కూడా ఆపరేషన్ గిబ్రాల్టర్ అనే పేరుతోని పాకిస్తాన్ ఇనిషియేట్ చేసిన వార్ ఇండియాతో. కమింగ్ టు ఇది ఇందాక నేను చెప్పిన కదా, బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ పలికితే వాళ్ళని కాపాడేటందుకు అప్పుడు జరిగిన వార్, అది కూడా మనం కేవలం సపోర్ట్ వరకినందుకు మన పైకి వార్కి వచ్చిండ్రు. అది 1971లో అయ్యింది. దాని తర్వాత 1999లో జరిగింది కార్గిల్ వార్. ఈ వార్ గురించి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అనుకుంటున్నా అందరికీ. ఇది కూడా ఎవరి దేశంలోకి వస్తే జరిగింది వారు, వాళ్ళు మన దేశంలోకి బార్డర్స్ దాటి వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన వార్. చదువుకోండి. ఇప్పుడు మళ్ళొకసారి మీకు అదే వీడియో ప్లే చేస్తా, ఇనుండ్రి క్లియర్గా. ఒకవేళ పదాలు వినకపోయి ఉండుంటే మళ్ళొకసారి వినండి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్, మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నారు, మనకి వాళ్ళ. సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. నాకు అది వైలెన్స్ అనేది ఒక ఐ డు నాట్ అండర్స్టాండ్. పర్స్పెక్టివ్ మాట్లాడాల్సి వస్తే నిజంగా, అంటే ఇప్పుడు ఎవరి జాగాలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళ మీదకి పోయారు, వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చారు అంటే అప్పుడు నువ్వు మాట్లాడాలి పర్స్పెక్టివ్. కానీ ఇక్కడ ఏం జరిగింది,
కేవలం ప్రతిసారి ఇన్ని సంవత్సరాలుగా ఫ్రమ్ 1947 ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు వార్ జరిగినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మన మీద పడి మన వాళ్ళని చంపడమో, దౌర్జన్యంగా అసలు మన దేశంలోకి ఎంటర్ అవ్వడమో, ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు మాత్రమే, లేకపోతే తాజ్లో అటాక్ చూసారు కదా, అట్లాంటి అటాక్లు చేసి ప్రశాంతంగా ఉన్నోళ్ళని మొత్తం ఎట్లా అంటే గడబడి చేసి ఇగో నేనున్న చూడు అనేసి సాటి చూపించుకోవాలనుకున్నప్పుడు మన దేశం ఈ రోజుకి కూడా నిలబడ్డది అని అంటే తిరిగి పోరాడినందుకు. అదే ఒకవేళ మీరు ఆలోచించుండ్రి, వాళ్ళ లెక్క మనం కూడా చేయాలనుకుంటే వాళ్ళకి మనకి తేడా లేదు, రైట్? మన ధర్మం అది చెప్తలే కాబట్టి మనం ఉండాల్సిన జాగాలు ఉన్నాం. ఆ ఇంపార్టెన్స్ని తెలుసుకోండి ఫస్ట్. ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోకుండా మాట్లాడద్దు. అండ్ ఈ వీడియోలో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే వైలెన్స్ అంటుంది. వైలెన్స్ అంటే ఏంటిదో నేను ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో కూడా చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని, ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో బిడ్డ మీద ఎవరైనా అటాక్ చేసినారు, అప్పుడు ఏం చేస్తుంది తల్లి? ఆ బిడ్డని కాపాడుకునేటందుకు పోరాడుతుంది. ఆ పోరాటాన్ని అటాకో వైలెన్సో అనరు, ప్రొటెక్షన్ అంటారు దాన్ని. అర్థమవుతుంది కదా తేడా? సో వైలెన్స్ అనరు దాన్ని. మనమందరము భారతమాత బిడ్డలము. మనని కాపాడేటందుకు బార్డర్లో కొంతమంది చచ్చిపోతున్నారు. వాళ్ళు మన తల్లు లాంటి వాళ్ళు. వాళ్ళు అక్కడ నిలబడి మిగతా వాళ్ళు ఎవరైతే మనని అటాక్ చేయడానికి వస్తుండ్రో వాళ్ళకి ఎదురు పడుతున్నారు, వాళ్ళతోని పోరాటం చేసి చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళు చేస్తున్నది ప్రొటెక్షన్. అంతేగాని మనోళ్ళు వాళ్ళ దేశంలో జొర్రి వాళ్ళని అన్యాయంగా ఏం చేస్తలేరు. అర్థమైందా? అట్లాంటప్పుడు మనోళ్ళని వాళ్ళు టెర్రరిస్ట్లని ఎట్లా అనుకుంటారు? సరే వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు, వాళ్ళు టెర్రరిస్ట్ కాబట్టి వాళ్ళు కూడా, వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ లాగా కనిపిస్తారు అనుకుందాం. కానీ నువ్వెందుకు క్యారీ చేస్తున్నావు దాన్ని? నువ్వు ఇండియన్వి కదా, నీకు ఇండియన్ ఆర్మీ గురించి తెలియదా? నీకు ఇండియన్ చరిత్ర తెలియదా? నువ్వెందుకు అనుకుంటున్నావు అట్లా? నువ్వెందుకు అంటున్నావు? అండ్ మీదికెళ్ళి ఒక సినిమా ప్రమోషన్ భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. అదే నిజంగా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు, మన భారతీయుల మీద దాడి జరిగినప్పుడు, ఇప్పుడు ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో మన భారతీయులు చనిపోయినరు అక్కడ. మరి అట్లాంటప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడినప్పుడు ఎందుకు అంత పర్టిక్యులర్గా చెప్పలేదు? మరి నువ్వు ఎందుకు అంత పర్టిక్యులర్గా టెర్రరిస్టులు అటాక్ చేసిండ్రని పోస్ట్లో పెట్టలేదు మరి నువ్వు? అదే నేను ప్రశ్నిస్తున్నది. అర్థమైందా? అండ్ ముఖ్యంగా ఫ్యాన్ పేజ్లు, సాయి పల్లవి ఫ్యాన్ పేజ్లు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నా నేను, వెరీ స్పెషల్లీ నువ్వు పోల్ ఏదో పెట్టినావు కదా, నా పైన పోల్ పెట్టేసి ఎస్ ఆర్ నో, ఇదే పోల్ అమ్మ నేను నీ సపోర్టర్ని, నీ ఫ్యాన్ పేజ్ మెయింటైన్ చేస్తున్నా, ఇగో నేను ఇట్లా పెట్టినా అని చెప్పి సాయి పల్లవి చూపి, అసలు నువ్వు ఓడవో నాకు తెలియదు అంటది. అప్పుడు తెలుస్తుంది నీకు. ఎందుకంటే నువ్వు పెట్టే బూతులు రీతి రివైజ్ సంస్కారం లేనోడు మాట్లాడే మాటలేదు. అర్థమైందా? బూతులు ఎంతసేపు కాదు, 10 మంది మాట్లాడచ్చు, అందరూ మాట్లాడచ్చు, అందరికి వస్తాయి. కానీ అదుపులో పెట్టుకోవడం అనేది చాలా పద్ధతి గల విషయం. నాకు పద్ధతి నీకు లేదు, చూసుకో. ఇంకొంతమంది కొన్ని కమెంట్లు పెడుతున్నారు, ఎట్లున్నాయంటే అవి నువ్వు ఒక వర్గానికి చెందిన స్టార్లని కూడా కమెంట్ చేస్తున్నావు, టార్గెట్ చేసినావు అని చెప్పేసి అంటున్నారు. ఎవరిని నేను ఉత్తిగా టార్గెట్ చేయను, ఎవరిపైన నాకు పర్సనల్గా కోపం లేదు. ఒకవేళ వాళ్ళ ఇంటర్వ్యూ చేయాలన్నా వాళ్ళని కలిసినా కూడా నేను నార్మల్గా మాట్లాడేదాన్ని, నాకు ఎటువంటి కోపం ఎవరిపైన లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంది అని అంటే, ఇదే భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా కానీ, దేశం మనది, దేశం కోసం ఇది నేను చేసినాము అన్నట్టుగా బయటకు వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏ వర్గానికి చెందినా కూడా వాళ్ళని దేవుళ్ళలాగా పూజించినాం మనం, వాళ్ళకి సెల్యూట్ కొట్టినాం మనం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను నేను, అది కూడా చూడండి, దాని తర్వాత మాట్లాడు. बट जब आप लोग जीतते हैं तो मुझे लगता है भारत की साइड जीत गई. ఇది ఏంటి అని అంటే, షారుఖ్ ఖాన్ మొత్తం పాకిస్తాన్ క్రికెటర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో అక్కడ వేదిక పైన మాట్లాడుతున్న సమయం అది, మీ అందరికీ తెలిసి ఉంటుంది, చూసుంటారు ఇది. సో అప్పుడు మేము పఠాన్లము, మా తండ్రి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి హీఈస్ మైగ్రేటెడ్ అని చెప్పి ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే నా తండ్రి సైడ్ వాళ్ళు గెలిచిరని నేను అనుకుంటా అని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, నువ్వు ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు నువ్వు ఇలాంటి కమెంట్లు పెట్టకపోయినా పర్లేదు, కానీ మన ఇండియన్స్ పైన వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు, వాళ్ళు వచ్చి చంపినప్పుడు, టెర్రర్ అటాక్ జరిగినప్పుడు అట్లీస్ట్ అప్పుడన్నా కరెక్ట్గా పెట్టాలి పోస్ట్. నువ్వు అరే ఇది నా సైడ్ వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు. టెర్రర్ అటాక్ అని కూడా పెట్టలేదు కదా నువ్వు ఎక్కడ.
అదే నేను ప్రశ్నిస్తున్నది. ఎందుకు అట్లా ఇక్కడ ఉంటూ, ఈ భూమి మీద ఉంటూ, ఈ తిండి తింటూ, ఈ గాలి పీలుస్తూ, ఇక్కడ ఉన్న జనాలందరి అభిమానము, ఆదరణ అన్నీ పొందుతూ, ఇక్కడ పైసలు సంపాదించుకుంటూ, క్రికెట్ మ్యాచ్ల పేర్లు తీసింత డీటెయిల్గా చెప్పొస్తుంది, కానీ అదే అటాక్ జరిగినప్పుడు ఒక్క మాట అనరాదా మీకు? అండ్ ఫైనల్లీ ఇంకొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, సాయి పల్లవి కానీ, షారుఖ్ ఖాన్ కానీ, ఆమిర్ ఖాన్ కానీ, లేకపోతే ప్రకాష్ రాజ్ కానీ, మోహన్ లాల్ కానీ, వీళ్ళెవ్వరైనా కూడా అక్కడ ఇండియన్స్ అనకపోతే నీకేం బాధ అవుతుంది, కశ్మీరీస్ అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది, అండ్ టెర్రర్ అటాక్ అనకపోతే నీకేం ప్రాబ్లం అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. నీకు ఎందుకు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు దీని గురించి అని ప్రశ్నిస్తున్నారు నన్ను. మీకోసమే ఇది ఒకటి ముందు పెట్టుకొని కూర్చున్నాను, నేను చూపిస్తాను చూడండి. ఇదేంటి అని అంటే, ది న్యూయార్క్ టైమ్స్ అనే పేపర్ తెలుసు కదా, వెరీ ఫేమస్ పేపర్, అందరికీ తెలుసు, అది యూఎస్ వాళ్ళది, రైట్? అట్లీస్ట్ 24 టూరిస్ట్ గన్ డౌన్ బై మిలిటెంట్స్ ఇన్ కశ్మీర్ అని ఈ పేపర్ వాళ్ళు రాస్తే, వాళ్ళు హెడ్లైన్ పెట్టుకుంటే, ఇది యూఎస్లో ఒకరి అకౌంట్ ఇది, అంటే చూస్తుంటే అయితే ఏదో గవర్నమెంట్ అఫీషియల్ అకౌంట్ లాగా ఉంది, హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ అని చెప్పేసి మీరు కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. వాళ్ళు మిలిటెంట్స్ కాదు, టెర్రరిస్టులు అని చెప్పి, హే న్యూయార్క్ టైమ్స్, వి ఫిక్స్డ్ ఇట్ ఫర్ యూ, దిస్ వాజ్ అ టెర్రరిస్ట్ అటాక్ ప్లెయిన్ అండ్ సింపుల్ అని చెప్పి వాళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది. చూసిరా, వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, మన దేశం గురించి వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదో మనకు తెలియదు. అక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు, అక్కడ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పేపరే, మళ్ళీ ఎవరో వేరే పేపర్ కూడా కాదు, వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక పేపర్ వాళ్ళు రాస్తేనే మాకెందుకు అని అనుకోలేదు. ఇమ్మీడియట్గా నువ్వు తప్పు చేసినావు, అది తప్పు, అట్లా కాదు, దాన్ని ఇట్లా రాయాలి అని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది. 1 మిలియన్ మెంబర్స్ చూసిండ్రు దాన్ని. సో నేను చెప్పేది అదే, మన దేశంలో ఉండి, మన దేశస్తులయ్యి, భారతీయులయ్యి మీరు అంటున్నారు, మీరు అడుగుతున్నారు చూసారు ఆ ప్రశ్న, నీకేంది నొప్పి, నీకేమవుతుంది అని. జోహార్లు అసలు మీకైతే, మీలాంటి వాళ్ళు ఉండాలి అసలు.